మొట్టమొదటిసారిగా అసెంబ్లీ సమావేశాలు నవ్య ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తున్నాం. మరి ఎంతో హుందాగా ప్రారంభించుకుంటున్న ఈ సమావేశాల్లో మొట్టమొదటిసారిగా గవర్నర్ ప్రసంగం మీరందరూ చూసే ఉంటారు. గవర్నర్ చేత కూడా ఈ ప్రభుత్వం తప్పులు మాట్లాడించే విధంగా జరుగుతున్న వాస్తవాలకి విరుద్ధంగా గవర్నర్ చేత కూడా అబద్ధాలు పలికించే కార్యక్రమం చేయటం చాలా బాధాకరమైన విషయం. మొట్టమొదటిది, ఈ రాష్ట్రాన్ని దేశంలోకెల్లా టాప్ 3 మొట్టమొదటి 3 స్థానాల్లో ఉండే విధంగా తీర్చిదిద్దామని చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ చేత చెప్పించడం జరిగింది. ఎందులో 3వ స్థానం అని ఈరోజు ప్రశ్నిస్తున్నాం? అభివృద్ధిలోనా లేదా అవినీతిలోనా? ఈరోజు అవినీతిలో మొట్టమొదటి స్థానం చేరినట్టు మొన్నే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సర్వేలో మనం చూసాం. ఈరోజు అభివృద్ధిలో కాదు, కేవలం అవినీతిలో ఈ రాష్ట్రానికి మొదటి స్థానం తీసుకొచ్చే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ప్రభుత్వం కానీ పనిచేయడం చాలా దారుణంగా ఉంది. ముఖ్యంగా గమనిస్తే మట్టి అమ్ముకోవడం, మట్టి ఏ విధంగా మట్టిలో కూడా డబ్బులు సంపాదించని ఒక కార్యాచరణ చేసి చూపించిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ. అట్లానే ఇసుక మాఫియా, అట్లానే మద్యం మాఫియా, అట్లానే ప్రతి ఒక్క పనుల్లో కూడా ఈరోజు మీరు గమనిస్తే ఈరోజు రాష్ట్రంలో ఏదైనా పనులు జరుగుతుంటే పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధుల చేత ఈరోజు ఇక్కడ పనులు జరుగుతున్నాయి. పంచాయతీలో చూస్తే 13th ఫైనాన్స్ 14th ఫైనాన్స్ నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు, అట్లానే ఎన్ఆర్జీఎస్ నిధులు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధుల చేత ఈరోజు గ్రామాల్లో పనులు చేపిస్తూ దానిలో కూడా కమిషన్లు తీసుకుంటూ ఎక్కడ చూసినా పంచాయతీలో 5% 10% పంచాయతీ పనుల్లో కూడా ఈరోజు కమిషన్లు తీసుకుంటున్న ఏకైక ప్రభుత్వం ఈ గత 50 సంవత్సరాలు చూస్తే ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం. ఈ విధంగా అన్ని రంగాల్లో కూడా అవినీతి చేస్తూ రాష్ట్రాన్ని 3వ స్థానంలో తీసుకెళ్ళడం అని చెప్పడం చాలా ఘోరం అని చెప్పి ఈరోజు మనం చెప్పుకోవాలి. అట్లానే గ్రోత్ రేట్, ఈరోజు అభివృద్ధి 11% అని ఈరోజు చెప్పడం జరిగింది గవర్నర్ ప్రసంగంలో. మరి ఒకవైపు అభివృద్ధి ఏమో పెరుగుతూ ఉంది, గ్రోత్ రేట్ ఏమో పెంచుతూ ఉన్నారు, కానీ రెవెన్యూ మాత్రం తగ్గిపోతూ ఉంది. ఏ రాష్ట్రం అయినా ఎక్కడైనా సరే గ్రోత్ రేట్ పెరిగేటప్పుడు రెవెన్యూస్ కూడా పెరుగుతూ ఉండాలి. మరి అట్లాంటిది మన గ్రోత్ రేట్ మాత్రం పెంచుతూ పోతూ ఉన్నారు, రెవెన్యూ మాత్రం తగ్గిపోతూ ఉంది. అట్లానే వ్యవసాయ రంగంలో 24% అభివృద్ధి అని చెప్పారు ఈరోజు గవర్నర్ ప్రసంగంలో. 24% అభివృద్ధి చెందింది వ్యవసాయ రంగం అని చెప్పడం జరిగింది. ఎంత ఘోరం అండి! ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లాల్లో కుడి కాలువ కింద, నాగార్జున సాగర్ కుడి కాలువ కింద దాదాపు 2 సంవత్సరాలు అయింది నీళ్ళు ఇచ్చి, పంటలు పండించి 2 సంవత్సరాలు అయింది. అట్లానే రైతులు కానీ వ్యవసాయ రంగం కూలీలు కానీ ప్రతి జిల్లాలో కూడా ఈరోజు అనంతపురం జిల్లాలో కానీ ప్రకాశం జిల్లాలో కానీ వలసలు పోవడం చూసాం. ఏదైనా ఉంటే గోదావరి డెల్టాలో కొంత కృష్ణా డెల్టాలో కొంత పండించారు, కానీ రైతులు మిగిలిన చోట్ల అన్ని చోట్ల కూడా ఈరోజు వ్యవసాయ రంగం కుదేలైపోవడం ఈరోజు చూస్తూ ఉన్నాం. దీనికి ఉదాహరణ ఎస్ఎల్బిసిలో ఈ రాష్ట్రం నుంచి రైతులు 80,000 కోట్ల రూపాయలు రుణాలు తీసుకోవడానికి బ్యాంకర్సు ఎస్టిమేషన్ వేస్తే కేవలం 50,000 కోట్ల రూపాయలు ఈరోజు రైతులు రుణాలు తీసుకోవడం జరిగింది. మరి దీన్ని బట్టి గమనిస్తే ఈరోజు వ్యవసాయ రంగం ఎలా ఉంది ప్రత్యక్షంగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్యాంకర్స్ మీటింగ్లోనే తెలిసిపోతుంది మనకి నిజాలు. అట్లానే ఇంటర్నేషనల్ సమిట్ ఇన్ విశాఖపట్నం
మరి పారిశ్రామిక రంగంలో పెట్టుబడిదారుల కోసం మనం సమిట్ ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు 10 లక్షల కోట్లు వచ్చినాయని చెప్పుకుంటూ ఉన్నారు. అందులో ల్యాండ్ అయినవి కేవలం 4% మాత్రమే. అంత తక్కువగా ఈరోజు పారిశ్రామిక రంగం చూస్తే మరి దీన్ని కూడా ఒక భూతత్వంలో చూపించే చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ ప్రసంగంలో చెప్పడాలు. దీని అంతటికీ మించి ప్రత్యేక హోదా గురించి గవర్నర్ చేత ఏం చెప్పించారండి? ప్రత్యేక హోదా ఇవ్వడానికి వీలు లేదని చెప్పి 14వ ఆర్థిక సంఘం చెప్పిందని చెప్పి గవర్నర్ చేత చెప్పడం జరిగింది. 14వ ఆర్థిక సంఘం అధ్యక్షుల వారు మాత్రం మాకు ఎటువంటి సంబంధం లేదు, ఇది కేవలం ప్రధానమంత్రి గారు ఆఫీస్ నుంచి వస్తుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా ఈరోజు అబద్ధాలు చెప్పిస్తూ గవర్నర్ గారి చేత కూడా అబద్ధాలు చెప్పిస్తున్నారు ఈరోజు ఈ ప్రభుత్వం చెప్పడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా రేపు బడ్జెట్ ప్రజెంట్ చేస్తూ ఉన్నారు 13వ తారీఖున. దయచేసి మరి మొన్న యనమల రామకృష్ణ గారు చెప్తూ ఉన్నారు, మైనార్టీలకి ఎస్సీ ఎస్టీ సంక్షేమ నిధులన్నీ కూడా పుష్కరాల కోసం, రాజధాని నిధుల కోసం ఈరోజు మళ్లించడం జరిగిందని చెప్పి. మరి ఈ విధంగా సంక్షేమ పథకాలన్నీ కూడా కుంటుపడుతున్న నేపథ్యంలో మీ అంతటా మీరు చెప్పిన మాటలే ఈరోజు బీసీలు కానీ, ఎస్సీలు కానీ, అట్లానే మైనార్టీలకు కానీ ఇలా కేటాయించిన నిధులు దారి మళ్లించి పూర్తిగా తమ సొంత అవసరాల కోసం ఈరోజు పుష్కరాల కోసం 2 పుష్కరాలు కలిపి 3,200 కోట్లు ఖర్చు పెట్టారు. చంద్రన్న బీమా కోసం మరి సంవత్సరానికి 1,200 కోట్లు ఖర్చు పెడుతూ ఉన్నారు. ఈ విధంగా నిధులు దుర్వినియోగం చేస్తూ తమ ప్రచారం కోసం, స్వలాభం కోసం ఈరోజు ఈ యొక్క సంక్షేమ పథకాలన్నీ కూడా పక్కన పెట్టడం చాలా దారుణం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. కనీసం ఈసారి బడ్జెట్లోనైనా సంక్షేమ పథకాల కోసం కేటాయించే నిధులు వాళ్ళకి కేటాయించి వాళ్ళకే ఖర్చు పెట్టాలని చెప్పి ఈరోజు మేము గట్టిగా చెప్తున్నాం. అట్లానే కేంద్రం నుంచి వచ్చే నిధుల మీద ఈరోజు పంచాయతీ నిధుల్లో పంచాయతీ సర్పంచులతో కూడా పనులు చేయించట్లేదు. ఈరోజు ఎక్కడ చూసినా కమిషన్ల కోసం ఆ పనులు కూడా, నిధులు కూడా ఈరోజు ఆగిపోయి దుర్వినియోగం అవుతున్నాయి. దయచేసి కేంద్రం నుంచి వచ్చే నిధులైనా సరే సరిగ్గా వినియోగించుకొని ఈరోజు ఎన్ఆర్జీఎస్ నిధులు కానీ, అట్లానే 13th ఫైనాన్స్ 14th ఫైనాన్స్ నిధులు కానీ సరిగ్గా వినియోగించుకునే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటాం. కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి నూతన రాజధానిలో కొత్త అసెంబ్లీలో రేపు 13వ తారీఖున ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టనున్నటువంటి బడ్జెట్ పట్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం యావత్తు కూడా ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, సమాజంలో పేదరికం తొలగిపోవాలా, ధనవంతులతో పాటుగా పేద వర్గాలుగా ఉన్నటువంటి ఎస్సీలు, బీసీలు, మైనార్టీలకు సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా చదువుకోవాలా, ఆ చదువుకు కూడా పేదరికం అడ్డు కాకూడదనే ఆలోచనతోనే మహానుభావుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ విధానానికి ఇవాళ రకరకాల నిబంధనల పేరుతోనో, ఆంక్షల పేరుతోనో పేదవాడు చదువుకోవడానికి వీలు లేని రీతిలో ఇవాళ ఆ పథకం వర్తిస్తున్నటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, కొత్త అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతా ఉన్నారు, ఆంక్షలు లేనటువంటి ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని ప్రవేశపెట్టండి. పూర్తిగా ప్రతి పేదవాడు కూడా చదువుకోవడానికి ఆ చదువుకు సంబంధించినటువంటి ఫీజులు మొత్తం కూడా యావత్తు కూడా ప్రభుత్వమే చెల్లించే విధంగా విధానాన్ని తీసుకురమ్మని చెప్పి అడుగుతా ఉన్నాం. దాంతోపాటుగా చదువుకునే లక్షలాది మంది నిరుద్యోగులుగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో మీరే చెప్పారు, ఇంటిలో ఉద్యోగం లేకుంటే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మీరే చెప్పినటువంటి మాట ఇవాళ మేము అడుగుతా ఉన్నాం. మీరు చెప్పినటువంటి ఆ మాటని ఇవాళ నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగాలన్నా ఇవ్వండి, లేకపోతే 2,000 రూపాయల నిరుద్యోగ భృతి అయినా కూడా కొత్త అసెంబ్లీలోనైనా కనీసం ఈ బడ్జెట్లోనైనా కూడా ప్రవేశపెట్టమని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అంతేకాదు,
ప్రాధాన్యత రంగాలుగా ఉన్నటువంటి అన్ని రంగాలకు సంబంధించి కూడా ఇవాళ ఈ ప్రభుత్వం మీద పెద్ద పెద్ద ఆశలు లేవు. ఇదేదో ఒరగబడుస్తుందని ఇవాళ ఎవరికి కూడా భావించటలా. ఇవాళ ప్రజలు కోరుకునేది తాగడానికి నీళ్లు ఉండాలా, తినడానికి తిండి ఉండాలా, కట్టుకోవడానికి బట్ట ఉండాలా, చదువుకోవడానికి విద్య ఉండాలా, చేయడానికి ఉద్యోగం ఉండాలా అనే ఆలోచనతోనే ఇవాళ ప్రజలు ప్రభుత్వం వైపు ఆశగా చూస్తూ ఉన్నారు. కనీసం రేపు ప్రవేశపెట్టే బడ్జెట్లోనైనా ప్రాధాన్యత అంశాలకి తీసుకొని బడ్జెట్లో ప్రవేశపెట్టాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఏదైతే గవర్నర్ గారి స్పీచ్లో ఏదైతే అబద్ధాలు మాట్లాడారో అదే రీతిలో బడ్జెట్లో కూడా మీరు మాయమాటలతో రూపకల్పన చేసి మాట్లాడే కార్యక్రమాన్ని తీసుకుంటే ప్రజాక్షేత్రంలో ప్రజా ఉద్యమాన్ని చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ రాష్ట్రంలో విద్యార్థుల కోసం కానీ, యువత కోసం కానీ, కోసం కానీ అన్ని వర్గాల ప్రజల కోసం కూడా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తూ తస్మాత్ జాగ్రత్త, అధికారం ఉందని అధికారులను అడ్డం పెట్టుకొని మీ ఇష్టం వచ్చినట్లు సాగుతామనే భావంతో ముందుకు సాగితే సహించేది లేదు. ప్రభుత్వం పైన తిరుగుబాటు చేసే కార్యక్రమాల్ని ప్రజాపక్షాన మేము తీసుకుంటామన్న విషయం కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్పదలుచుకున్నాం.